హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రెడిషనల్ గర్ల్ భావన. ఇట్స్ మీ భావన. నేను నా ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. ఇన్ని రోజులు జస్ట్ రీల్స్ అవి అప్లోడ్ చేశాను. బట్ ఇప్పటి నుంచి నా డైలీ రొటీన్స్, నా వ్లాగ్స్ అవి అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇంకా ఇక్కడైతే ఇది మా బాల్కనీ అనమాట. బాల్కనీ అంతా క్లీన్ చేసి ముగ్గులు వేసేసాను. 4ంటికి లేచానండి. ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా, మా హస్బెండ్ ప్రసాదాలు అవి చేసుకొని వెళ్ళాలి. సో నేను లేచి ఆయనకు కొంచెం టీ అవి పెట్టించి ఇంకా మా హస్బెండ్ వెళ్ళాక నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో ఇంట్లో పనులు అవి చేసుకుంటూ ఇప్పుడు మా బాబుకి 7 మంత్సే. సో నాకు బయటికి వెళ్ళి జాబ్ చేసే అంత ఉండదు కాబట్టి ఇంట్లో ఉండి ఇలా బోర్ కొట్టకుండా నేనైతే ఛానల్ని స్టార్ట్ చేశాను. సో ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా డైలీ రొటీన్స్, బ్లాగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది నా ఛానల్లో. సో ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి కాబట్టి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కంపల్సరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇల్లంతా నీట్గా ఊడ్చేసి వాటర్ బాటిల్స్ అన్నీ కడిగేసి వాటర్ పట్టాలి. ఎందుకంటే వాటర్ బాటిల్స్ కంపల్సరీ కొంతమంది అయితే డైలీ వాష్ చేసుకుంటారు. ఇంకా నాకు డైలీ కుదరదు. సో నేనైతే వీక్లీ ట్వైస్ అయినా క్లీన్ చేస్తాను బాటిల్స్. ఇంకా అలా బాటిల్స్ క్లీన్ చేసి ఇల్లంతా మాపు పెట్టేసి ఇలా పూజ చేసుకున్నాను. మా అమ్మవారికి పెట్టిన పూలన్నీ మా ఇంటి చెట్లే అన్నమాట. బయట మనం ఎన్ని పూలు కొనుక్కొచ్చినా రాని సాటిస్ఫాక్షన్ మన ఇంట్లో చెట్టు ఒక 4 పూలు అమ్మవారికి పెట్టినా భలే అనిపిస్తుంది. నాకైతే మస్తు మంచిగా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా అలా దేవుడి పూజ అయిపోయిన తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేసేసాను. లంచ్కి ఈ వంకాయ కర్రీ, చిక్కుడుకాయ టమాటా అనమాట. ఈ కర్రీస్ అందరికీ తెలిసినాయి కాబట్టి నేను మామూలుగా మీకు చూపించలేదు. మామూలుగా చూపిస్తున్నా, వంటలు చేసేదంతా వీడియో తీయలేదు. ఎందుకంటే అందరికీ వచ్చిన వంటలే, ఇంకా నాకే సరిగ్గా రావు కాబట్టి. సో అలా చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఈలోపు మా హస్బెండ్ వచ్చారనమాట. సో అందుకనే ఆయనకైతే టీ పెట్టాలి కంపల్సరీ. ఆఫ్టర్నూన్ రాగానే ఫస్ట్ టీ తాగి ఆ తర్వాత లంచ్ చేస్తారు. ఇంకా అలా ఆయనకు టీ పెట్టేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ సూపర్ ఉంది కదా, వీడియోలో చూడడానికి టేస్ట్ కూడా మస్తు వచ్చిందండి. ఇంకా అలా మేమైతే లంచ్ అయిపోయింది, తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మిర్చి బజ్జీలు చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్ ఎవ్రీడే ఏం చెయ్యను, ఏదన్నా నాకు అప్పుడప్పుడు మాకు తినాలనిపించినప్పుడు మాత్రం చేస్తాను. సో నాకు మా ఆయనకి ఇష్టమైనది మిర్చి బజ్జీ. అసలు మా ఇద్దరు టేస్ట్లో కలవవు, ఇది ఒక్కటి మాత్రం కలిసింది. సో అలా ఆయన కోసం నేనైతే బజ్జీలు వేస్తున్నాను. కానీ లేట్ అవుతుంది, నాకు వద్దులే అనవసరంగా ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు తినేసే అంటున్నారు. కుదరదు, నువ్వు తినేసే వెళ్ళాలంటే ఇంకా పాపం తనే వీడియో తీస్తున్నారనమాట. సో అలా నాకైతే ఈ బజ్జీకి శనగపిండి కలపడం అస్సలు రాదండి. అసలు నేను ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో వంటలే చేసేదాన్ని కాదు, పెళ్ళయ్యాక చేసుకోవడమే కదా. సో అలా అలా చేస్తూ చేస్తూ నేర్చుకుంటున్నాను. ఎప్పుడైనా బజ్జీకి శనగపిండి కలిపితే కొంచెం పల్చగా అట్లా అవుతుంది అనమాట. ఫస్ట్ ఒకటి వేసి అది ఎలా వచ్చిందో చూసి దాన్ని బట్టి మళ్ళీ నేను పిండి కలుపుకోవడం అలా చేసుకుంటా. సో అలా ఈసారి కూడా అంత అయిందండి. ఫస్ట్ పల్చగా అయింది, తర్వాత మళ్ళీ పిండి కలిపిన తర్వాత మంచిగా వచ్చినాయి. సూపర్ టేస్ట్ వచ్చింది. ఇంకా బజ్జీలు వేసుకొని మిర్చీలు కొన్నే ఉన్నాయి, పిండి ఎక్కువ కలిపేశాను కదా, అందుకే మా ఆయన పకోడీలా వేసేయమని పాపం ఆయనే ఆనియన్స్ కట్ చేస్తే ఇంకా అదే పిండిలో పకోడీలాగా ఉల్లిపాయలు వేసి కలిపాను అనమాట. పకోడీ పిండిలాగా. యాక్చువల్గా పకోడీ క్రిస్పీగా రావాలంటే ఇట్లా ఇన్ని వాటర్ పోయరు పిండిలో. ఇట్లా ఎక్కువ వాటర్గా అంటే ఇట్లా ముద్దలాగా అయితే మాత్రం మా పకోడీ కూడా ముద్దగా వస్తుంది. పకోడీకి సపరేట్గా ఎక్కువ వాటర్ పోయకుండా చేసుకుంటారు. నాకు అట్లా ఇప్పుడు పిండి మిగిలింది కాబట్టి ఇలా వేసేసాను. సో ఈవినింగ్ స్నాక్ పకోడీ అండ్ బజ్జీ 2 అయిపోయాయి అనుకోకుండా. ఇంకా అలా మేమిద్దరం అయితే తినేస్తున్నాం. సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ నా వీడియోస్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అందరికీ, బాయ్.